భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల మధ్య ఆస్తుల ఆరోపణలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. తాను నిన్న విసిరిన సవాల్కు కట్టుబడి రేగ కాంతారావు మనుగురు అంబేద్కర్ సెంటర్కు చేరుకున్నారు. తనపై వస్తున్న ఆస్తుల ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తన ఆస్తులు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల ఆస్తులపై బహిరంగంగా లెక్కలు తేల్చుకుందామని సవాలు విసిరారు. తను 20 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ మనుగూరులో సొంత ఇల్లు కూడా లేదని రేగ కాంతారావు తెలిపారు. తనపై అసత్య ప్రచారం చేస్తూ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తను 5,000 ఎకరాల భూమి సంపాదించానన్న ఆరోపణలను నిరూపిస్తే తన యావదాస్తిని పంచిపెడతానని సిద్ధమన్నారు. మొదటి నుండి కూడా రాజకీయంగా ఎదుర్కోలేక నాతో అబద్ధపు ప్రచారాలతోని ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించి తద్వారా పైచాచిక ఆనందం పొంది ప్రజల్ని తప్పుదోవ పట్టించి మరి నా క్యారెక్టర్ని, నా వ్యక్తిత్వాన్ని ఖననం చేసి లబ్ధి పొందాలనేటువంటి రాజకీయ కుట్ర తప్ప ఎటువంటిది లేదు. అందుకనే నిన్న ఓపెన్గా మరి వందలాది మంది కార్యకర్తల సమక్షంలో, మీడియా పత్రికా మిత్రుల సమక్షంలో ఊకే నా మీద కంప్లైంట్లు, లేనిపోని వార్తలు, మీడియాని మేనేజ్ చేసి లేనిపోని వార్తలు, 5,000 ఎకరాలు ఉన్నాయి, 3,000 ఎకరాలు ఉన్నాయి, అక్రమ సంపాదన సంపాదించిందని చెప్పేసి దాని మీద ఎంక్వైరీలు, అధికారుల మీద ఒత్తిళ్ళు, ఇట్లా ఇవన్నీ కూడా చేసేటువంటి క్రమంలో ఈ మధ్యకాలంలో కూడా మీడియాలో ఒక స్టోరీ బోర్డు వచ్చింది, ఒక టీవీలో ఒక నెల క్రితం. ఇవన్నీ చూసిన తర్వాత మరి 5,000 ఎకరాలు ఏడ ఉన్నాయో, నా అక్రమ సంపాదన ఏడ ఉందో అవన్నీ కూడా అధికారం కూడా వాళ్ళ దగ్గరే ఉంది. కాబట్టి ఇక ఊకే వాటి మీద కంప్లైంట్ ఇవ్వకుండా ఏది లేకుండా నేను పంచిపెట్టడానికి, నా యావదాస్తిని పంచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్న అంబేద్కర్ సెంటర్కి వస్తా 10 గంటలకని నిన్న ప్రకటించాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే పాయం వెంకటేశ్వర్లు స్వీకరిస్తారా, లేకపోతే మంత్రులు స్వీకరిస్తారా? ఎవరు స్వీకరిస్తారు? మిగతా ఎమ్మెల్యేలు ఎవరైనా స్వీకరిస్తారా? పంచిపెట్టడానికి నేను రెడీ ఉన్నా. నేను ఇక్కడనే ఇమీడియట్గా కలెక్టర్ గారికి ఉత్తరం రాసేస్తా. వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ ఆస్తులు పంచిపెడితే ఎంక్వైరీ చేసి పంచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఊకే తప్పుడు వార్తలు వేసి, తప్పుడు వ్యవహారాలు చేసి, ఏదో లేనిపోని అన్నీ అక్రమ సంపాదించారని ఇవన్నీ స్టోరీలు వేసి ప్రజల్ని మరి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం. నేను అతి సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఒక టీచర్గా, ఎమ్మెల్యేనైనా ఎమ్మెల్యేగా లేకపోయినా నేను ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను సింపుల్ సిటీనే, సామాన్యుని లెక్కనే నేను ఉంటా తప్ప నాకు ఇల్లు కూడా లేదు, ఏది లేదు మనుగూరులో. ఈ రోజు వరకు నేను 2 సార్లు ఎమ్మెల్యే చేసి 20 సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ కూడా మనుగూరులో ఇల్లు కూడా లేదు. కొత్తగా నేను ఒక రేకుల షెడ్లో ఉంటాను నేను.
మరి ఇవన్నీ తెలిసి కూడా 5,000 ఎకరాలు 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు అడ్డుగోలుగా ప్రచారం. అంటే ప్రజల్ని తప్పుదో బట్టి ఎందాక తప్పు ప్రజలకి వాస్తవాలు చెప్పి తద్వారా మనం రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి కార్యక్రమం కాకుండా పొద్దాక ఇదే పని, అబద్ధాలు ప్రచారం చేసుడు, మీడియాని మేనేజ్ చేసుడు, తప్పుదో పట్టించుడు, లాస్ట్కి నా వ్యక్తిత్వాన్ని ఖననం చేయాలనేటువంటి కుట్ర. దాంట్లో భాగంగా నిన్న మొన్న పర్సనల్గా నా పైన కేసు. సరే, రాజకీయ కేసులు అంటావా, బొచ్చని కేసులు అయినాయి, పోలీస్ స్టేషన్లో కేసులు ఉంటాయి, రాజకీయంగా అయ్యే కేసులు ఉంటాయి, రాజకీయంగా ఎదుర్కొంటాం. కానీ చివరికి ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి, లాస్ట్కి హైదరాబాద్లో నేనుండే ఇల్లును కూడా మళ్ళా నిషేధిత జాబితాలో పెట్టడం, ఇట్లా ఇక రోజు వేధించేటువంటి కార్యక్రమాలు తప్ప వీరికి ఏది చేత కాదంటే ఒక ట్రైబల్ లీడర్ మీద రాజకీయంగా ఎదుర్కోలేక నేను ప్రతిపక్ష లీడర్ని, మళ్ళీ అధికారంలో ఉన్నోని కూడా కాదు, ప్రతిపక్ష లీడర్ని ఎదుర్కోలేక ఇంత దుర్మార్గంగా నన్ను వేధించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందుకనే నేను నా కుటుంబం అంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. నాకున్న ఆస్తిని మొత్తం కూడా పంచి పెడదాం, పేద ప్రజలకు పంచి పెడదాం, వాళ్ళు స్వీకరిస్తే. మరి ఇంత 1,000 ఎకరాలు ఉన్నాయని చెప్పేసి అక్రమాస్తులు సంపాదించిన ఏదైతే మీడియాని మేనేజ్ చేసి స్టోరీ బోర్డులు వేస్తూ ఉన్నారో, మరి వాళ్ళందరూ ముందుకు రావాలి. ముందుకు వస్తే నిజంగా పాయం వెంకటేశ్వర్లకి సిగ్గు, శరం, లజ్జ ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఈ మధ్యలోనే కొన్నాడు ఒక 50 ఎకరాలు అశ్వాపురం మండలంలో. అందుకే ఇక్కడ రమ్మంటాను నేను. నీ ఆస్తి ఎంతో, నా ఆస్తి ఎంతో ప్రజల ముందు, మీడియా ముందు, ఇక్కడే అంబేద్కర్ ముందు, అంబేద్కర్ సాక్షిగా ఇక్కడే కూర్చుందాం అందరం. ఈయనే కూర్చొని మీడియా అనిపించింది కుర్చీలు వేద్దాం మంచిగా, ఈయనే కూర్చొని నీ ఆస్తి ఏందో నా ఆస్తి ఏందో లీగల్గా మొత్తం పెడదాం, ముందర పెడదాం. నా బినామీలు ఎవడున్నాడు, నీ బినామీలు ఎవడున్నాడు అన్నీ ఇన్నే పెడదాం, పెట్టేసి మొత్తం చూద్దాం. అందుకని ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు చేసి ఒక ట్రైబల్ లీడర్ని వేధించేటువంటి కార్యక్రమాలకి స్వస్తి పలకాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కొందాం, రాజకీయంగా పెంచి కొట్లాడదాం, ప్రజల కోసం పనిచేద్దాం. ప్రతిపక్ష పార్టీగా మాకు ప్రజలు ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో, ప్రశ్నించేటువంటి హక్కు ఏదైతే ఉందో, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, శాసన బేసు 420 హామీలు అయితే ఏదైతే ఉన్నాయో అమలు చేసేంత వరకు మా ప్రజలు ఇచ్చినటువంటి హక్కును మేము వదిలిపెట్టాం. ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రశ్నిస్తాం, కొట్లాడతాం. ప్రజాక్షేత్రంలో రేపు అంతిమంగా ప్రజల తీర్పే ఫైనల్. కాబట్టి అంతిమంగా రిజల్ట్ వచ్చేంత వరకు మేము పేగులు తెగేంత వరకైనా కొట్లాడడానికి సిద్ధం. మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని, వారు ఇచ్చినటువంటి నాయకత్వ పటిమతోని మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. అందుకే ఇప్పటికీ వచ్చాము ఇక్కడికి, నిన్న ప్రకటించడం కాబట్టి. రాకపోతే నేనేదో చెప్పిండు పారిపోయిండు అని చెప్పేసి మీరు కూడా మళ్ళీ ఏదో రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే మరి దీన్ని స్వీకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే స్వీకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మనుగూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ భూములు అన్నీ అమ్మి పడేసింది. గవర్నమెంట్ భూములు అమ్మినోడు ఎవడయ్యా అంటే ఎవడన్నా నా పక్కన ఉన్న ఎవరన్నా, నా పక్కన ఉన్నటువంటి నా మాజీ జెడ్పీటీసీలు కావచ్చు, మండల ప్రెసిడెంట్లు కావచ్చు, నా కార్యకర్తలు ఎవడన్నా గవర్నమెంట్ భూమిని అమ్మినట్టు తేల్చగలిగితే నేను బెంచది అంబేద్కర్ బొమ్మ దగ్గర బుక్కు నేలకు రాస్తాను. మరి మీరు అమ్మినట్టు మీ ఎంబడి తిరిగే బ్యాచ్ మొత్తం గవర్నమెంట్ భూములను అమ్మిరు, గవర్నమెంట్ భూములు మొత్తం పగనామాలు పెట్టిరు మొత్తం, అవన్నీ నేను నిరూపిస్తాను. నువ్వు ముక్కు రాకుతావా ఇక్కడ అని అడుగుతా ఉన్నది. నీకు ధైర్యం ఉంటే స్వీకరించు, నేను విసిరినటువంటి సవాళ్ళని స్వీకరించి ముందుకు రావాలి, నిన్ననే రావాలి. నీకు ధైర్యం ఉంటే ఈ పాటికి నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి. స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము కూడా లేదు. అందుకే ప్రజల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా, విఘ్నులైనటువంటి ప్రజలు, న్యాయ నిర్ణేతలైనటువంటి ప్రజలు, మా రాజకీయ భవిష్యత్తుకి మీరు భవిష్యత్తునిచ్చేటువంటి నిర్ణేతలు మీరంతా. కాబట్టి జిల్లా ప్రజానీకాన్ని నేను కోరుతా ఉన్నా, అక్రమ కేసులు పెట్టి లేకపోతే అక్రమంగా బెదిరించేటువంటి కార్యక్రమాలు చేసి, అట్లాగే నా వ్యక్తిత్వాన్ని చంపేటువంటి కార్యక్రమాలు చేసి, ఏదో విధంగా తప్పుడు వార్తలు రాపించి అధికారంలో ఉన్నారు కాబట్టి పైసలు ఇచ్చి వాళ్ళ దగ్గర అక్రమంగా సంపాదించినటువంటి, అడ్డంగా సంపాదించిన డబ్బులు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ దగ్గర వాళ్ళ గురువుల దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు పెట్టి కొనుగోలు చేసి టీవీల్ని కానీ పత్రికల్ని కానీ కొనుగోలు చేసి రేగా కాంతారావుని కనుక ఇక్కడ ఈ జిల్లాలో తిరగకుండా చేస్తే, జైల్లో పెడితే ఇక మరొక లీడర్ తిరిగేటువంటి ఉత్సాహవంతమైనటువంటి లీడర్ లేడు కాబట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటా ఉన్నారో ఇవన్నీ తప్పుడు వార్తలు అని చెప్పేసి దీనంతా మీరు అర్థం చేసుకోవాలి. రాజకీయంగా వేధించేటువంటి కార్యక్రమాలు కింది నుండి మీ దాకా సోషల్ మీడియా కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త దగ్గర నుండి మొదలు పెడితే అట్లాగే మా ఆదినాయకుడు కేసీఆర్ గారి వరకు కూడా జైల్లో పెట్టాలి అనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దీని అందరూ కూడా గమనించాలి. ఉద్యమ నాయకుడు, ప్రాణ త్యాగాలకు సిద్ధపడ్డటువంటి నాయకుడు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు, అభివృద్ధి పదంలో కూడా రోల్ మోడల్గా నిలిచినటువంటి నాయకుడు, మన రాష్ట్ర గౌరవాన్ని మరి ఆకాశం ఎత్తు మరి నిలిపినటువంటి నాయకుడిని కూడా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా
రాష్ట్ర ప్రజానికంతో పాటుగా ఈ జిల్లా ప్రజానికం గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే స్థానిక ఎమ్మెల్యేకి చెప్తా ఉన్నా, మళ్ళీ నీకు దమ్ము ధైర్యం సిగ్గు లజ్జ ఉంటే ఇటువంటి పనులు చేయకుండా ఈ సవాల్ని విసిరి నేను ఏదైతే సవాల్ ఛాలెంజ్ చేస్తా ఉన్నానో దీనికి ముందుకు రావాలి, అంబేద్కర్ సెంటర్కి రావాలని చెప్పేసి సవాల్ విసిరి సెలవు తీసుకుంటాను.